ఈయన పోయి 8 నెలలు అవుతున్నాయి, కానీ ఈయన మాత్రం రాలే. మా పెళ్లి గురించి చెప్తా అని పోయిండు, కానీ ఏమైందో ఏందో. ముందు 2 నెలలు మంచిగానే ఉన్నాడు, ఆ తర్వాత ఎందుకో మళ్ళా నా మీద కోపం చూపించడం, విసుగ్గా మాట్లాడడం ఇవన్నీ చేసిండు. ఇప్పుడు కాల్ చేస్తేమో ఫోన్ చిచ్చాపత్తాంది. ఇక నేనేమనుకోవాలి? 8 నెలలు అవుతున్నాయి, ఇక నేనేమనుకోవాలి? ఎవరికి చెప్పాలి నా బాధ? ఇక నేను ఏడ పోవాలి? ఏం చేయాలి? నాకు అర్థం కావట్లే. ప్రతిరోజు నీ దారి చూస్తున్నా, నువ్వు నన్ను ఇలా మోసం చేస్తావని ఎప్పుడు అనుకోలే కిషోర్. ఇన్ని కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లే, ఇన్ని మెసేజ్లు పెట్టినా లిఫ్ట్ చేయట్లే, అన్ని స్టోరీలు పెట్టినా రిప్లై ఇవ్వట్లే. ఏం చేసినా నువ్వు నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు. నేనేందో ఇంటికి వచ్చినందుకు నన్ను ఇంత పెద్ద పనిష్మెంట్ ఇస్తున్నావు కదా కిషోర్. నేనేం పెద్ద తప్పు చేసినానని నువ్వు నన్ను ఇట్లా వదిలిపెట్టి వెళ్ళిపోయినావు. సిస్టర్ ఎమర్జెన్సీ. ఓకే ఓకే. నువ్వు ఏం బాధపడకు మానస, మేమున్నాం కదా, మేమున్నాం, నువ్వు బాధపడకు. తాత ఈ అంగన్వాడీ లోపలికి రా. అగో ఏమైంది అక్క? అరే నువ్వు టెన్షన్ పడకు, నీకు నొప్పులు వస్తున్నాయి కదా, తాత లోపలికి రా. లేదు లేదు అక్క, అట్లేం లేదు. అగో మరి ఏమైందిరా? నువ్వు ఎడుతున్నావు, ఏమైంది? బాధలు ఉన్నావు? అచ్చా దాని గురించా? అయ్యో అది వేరే విషయం అక్క. అగో వేరే విషయం ఆరా. అగో మేము భయపడినాం కదరా, నీకు నొప్పులు వస్తాయేమో అనుకోని ఎమర్జెన్సీ అనుకున్నాం రా. లేదు లేదక్క, అసలు వేరే విషయం అక్క, జరా ఊరికే. సిస్టర్ ఏంది ఏంది సిస్టర్ ఏంది? సరే అమ్మా మానస, ఇక మేము పోతాం, నువ్వు మాత్రం ఇట్లా బయట తిరగకు సరేనా? ఇంత పెద్ద కడుపు పట్టుకొని ఏడ తిరుగుతున్నావమ్మా, ఇంటి ముందు ఉండాలి. నువ్వు ఇక ఏడ్చుడితో ఎమర్జెన్సీ అనుకున్నాం, ఒకదాన్ని అట్లా బయట తిరగకపో, ఇంటికి పో. సరే సరే అక్క, సరే పోతా. వాకింగ్ వచ్చినక్క. సరే సరే పోరా, పో జాగ్రత్తగా పో. అవు సిస్టరు వీళ్ళ ఆయన కొంట పోవడానికి రాట్లే. అవునా? అవు అందుకే బాధపడుతున్నామే. అవునా? అవు 8 నెలలయ్యే ఆమె నీడ పంపించిండు, దాని తర్వాత నుంచి తీసుకోవడానికి రాట్లే. అగో నాకు ఆల్రెడీ తెలుసు వీళ్ళేం మాట్లాడుకుంటారో, నాకు ఆల్రెడీ తెలుసు. వీళ్ళే కాదు ఊర్లో ఉన్న అందరూ మాట్లాడుకుంటాను నా గురించి. మాట్లాడుకొని నా రాతని ఇట్లా రాసిండు దేవుడు. ఇక నేను చెప్తా, మాట్లాడుకోండి అందరినీ. నాకైతే ఆంటీ ఎట్లా అనిపిస్తుంది తెలుసా, ఇక మనం చిన్నప్పుడు ఒక పూట బడికి పోయేటోళ్ళం కదా, అట్లా అనిపిస్తుంది. అవురా, నాకు మస్తు మంచిగా అనిపిస్తుంది తెలుసా. ట్రైనింగ్ మస్తు మంచిగా పెట్టిండు సారు, ఎంత మంచిగా ట్రైనింగ్ ఇస్తాడు మనకి, మంచిగా అనిపిస్తుంది కదరా. అవు అంటే నాకు కూడా మస్తు నచ్చింది. ఇదంతా బయటికి పోతే ఎంత మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. అవురా, ఇక బయటికి పోయినామంటే మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక దాని తర్వాత డబ్బులు కూడా వస్తాయి. ఇక మంచిగా మనం ఏంటి అంటే మన కాళ్ళ మీద మనం నిల్చున్నట్టు కదరా. కరెక్టే ఆంటీ, కానీ ఇక నేను పోయిన తర్వాత పనులు కూడా చేయాలి. ఇక సాయంత్రం వంట చేయాలి, ఇల్లు జిమ్మాలి, అన్ని పనులు ఉన్నాయి. అరే నువ్వు ఇక సంపాదిస్తున్నావు కదరా, ఒక పని మంచి పెట్టు, మంచిగా నీ డబ్బులతో ఒక పని మంచిగా పెట్టు, అది చెప్తుంది. కరెక్టే, ఇక మా అత్తని అడుగుతా. అయినా నేను ఎల్లుడితో కొన్ని పనులు చేసి ఉంటుంది, చాయ్ గిట్ట పెట్టి తాగుతారు, అట్లా నా మీదనే మొత్తం. ఇక నేను వచ్చేవారికి వెయిట్ చేయరు అనుకో, కానీ ఇక వంట మంచి ఉంటే మంచి అనిపించదు కదా ఆంటీ. అవురా, వేరే వాళ్ళ చేతులతో తింటే అంత గలీజ్ అనిపిస్తుంది. ఇక మనకి మనమే వండి తినాలి. అదే కదా, మన లక్ష్మి వండుతుంది, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నీ అత్త చాలా మంచిది కదా, నువ్వు ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావురా? అవు కరెక్టే, మా అత్త చెప్తుంది అనుకో, కానీ ఇక రోజు చేయదన్నమాట. అరే అవునా, నువ్వు చెప్పినాను కదా, 9కి ఎందుకు కొడతారు? సరే సరే పెట్టండి, ఫోన్ పెట్టండి, మళ్ళీ చేస్తా నేను. అవు మన కిషోర్లా ఉన్నాడు కదా. కిషోర్లా ఉండడమే కాదా ఆంటీ, మన కిషోరే. అగు ఆ గడ్డం ఏంది, ఆ స్టైల్ ఏంది, అట్లా అయిపోయింది కుర్రోడు. ఇవాళ భార్య గుర్తుకొచ్చి అనుకుంటా. ఇవాళ భార్య ఏమో ఇక ప్రెగ్నెంట్ కదా, ఇంట్లో ఉంది పాపం. మిస్ అవుతాను అనుకుంటా, ఇక అందుకే ఇట్లున్నాడు. అవు ఎంత మాత్రమే మరి ఇంత ఘోరం అవుతారా? ఇట్లయింది మంచిగా గడ్డం తీస్తే ఏంటి, పులీసు కదా, పులీసు వాళ్ళు ఇట్లుంటారా? మొత్తం రౌడీలు మాఫియా గుండాలా ఉన్నాడు. సరే మీరే అడగండి మరి.
అరే ఎంత చెప్పినా అర్థం కావట్లే మీకు. మళ్ళీ ఒకసారి ఫోన్ చేస్తే బాగోదు, నేను చెప్తున్నా. అగో కిషోర్ నువ్వేనారా? శిరీష్ అంటే నేనే. ఏంద్రా ఇదేంద్రా స్టైలు? ఏమైనా కొత్త పిక్చర్ వచ్చిందా ఏంది? అల్లు అర్జున్ గిట ఇట్లా స్టైల్ చేసిందా ఏంది గడ్డం పెంచి? ఎందుకండి ఎందుకు? లేదా ఇదేంది నాకు అర్థం కాదు. ఒక పోలీస్ అయి ఉండి నువ్వు ఇట్లా గడ్డం పెంచుకొని మొత్తం ఎట్లా ఎట్లా అయిపోయినావు ఏంది? అట్లంటారా? అట్లా ఏం లేదా ఆంటీ. మళ్ళీ అంత ఘోరంగా గడ్డం పెంచుకున్నావు, ఇక షేవింగ్ చేసుకో. ఇక నీ భార్య ఒక 2 నెలల తర్వాత వచ్చేస్తుంది. నీ బిడ్డను కొడుకునో పట్టుకొని వచ్చేస్తుంది. నువ్వు ఇసోంటి మొహం వేసుకొని ఉంటావారా? భార్య లేనందుకు ఇట్లా గడ్డం పెంచుకుంటూ ఉంటారా? అంత దేవదాస్ లాగా కనిపిస్తాను. అట్లా లేదండి, నాకు జర టైం దొరకలే, అందుకు ఇక గడ్డం తీసుకోలే, కొంచెం స్టైల్ కూడా మెయింటైన్ చేద్దామని. ఆగో నీ బిడ్డ అయినా నీ కొడుకైనా బయటికి వచ్చినాక నేను చూస్తే భయపడతాడు. అట్లా గడ్డం పెట్టుకొని ఉంటే నువ్వు ఇక భయపడరా చిన్నపిల్లలు? అది తీసే. అయినా మేము కలవడానికి పోతున్నావు కదా, ఆమె ఏమనట్లే మానస? ఈ స్టైల్ నచ్చిందా ఏంది మానసకి? నచ్చింది. సరే అండి, ఇక నేను ఇంటికి పోతా, జర పని ఉంది నాకు. సిగ్గుపడిపోయింది అనుకుంటా. సరేరా మరి ఇక నేను ఇంటికి పోతా. నా కృష్ణ కూడా ఉన్నాడు, ఇక ఆయన కోసం వంట చేయాలి. ఇక పోరా, ఇక నువ్వు కూడా ఇంటికో. సరే సరే ఆంటీ. ఆగో ఏం చూస్తున్నావు అంతగా నన్ను నవ్వుతున్నావు? బొమ్మలు చూస్తానని వాస్తు చిన్నప్పుడు బొమ్మలు చూస్తానా. ఆగో ఇంత పెద్దగా అయినావు, ఇంత వయసుకు వచ్చినావు, బొమ్మలు ఏం చూస్తావురా? మస్తు అనిపిస్తాయి చూడ్డానికి, అందుకే చూస్తానని. సరే పోనీ కానీ నీ బాప ఎడికి పోయింట్రా? బాప వాళ్ళ దోస్తులు వచ్చిండ్రు, జర చాయ్ తాగత్తారా అని బయటికి పోయిండు. రోజు రోజుకి చాయ్ తాగడానికి బయటికి పోతాండు. 10 రూపాయలకి అమ్ముతాడు అయినా చాయ్ అయినా. డబ్బులేమో పుక్కానికి వస్తాన్నాయా? జనం తాగితే నేను పెడతా కదరా. అమ్మ ఇవన్నీ కానీ నువ్వు బాపుకే చెప్పే, నాకెందుకు చెప్తాన్నావు అంతా? ఒక్క మాట అనద్దు, ఇక నువ్వు వయసుకు వచ్చేసినావు కదా, ఒక మాట అన్నా నీకు బాధనే. ఏందే ఊరికే వయసుకు వచ్చినావు అంటున్నావు అంతా? నువ్వు నీ పని చూసుకోపో. చూసుకుంటారా? నేనైతే నా పని చూసుకుంటా, కానీ నువ్వేంది పట్నం నుంచి వచ్చినావు, 9-8 నెలలు అయితే అన్నాయి. ఏం చెప్తానావు వీడా? పోయి జాబ్ చేయి, మంచిగా జాబ్ చేస్తావు అని ఊరంతా చెప్తే నువ్వేమో ఇంటికి వచ్చి కూర్చున్నావు. ఇక జాబ్ చేయవారా? ఇంత పెద్ద ముక్కుతో చెప్పిన అందరికి జాబ్ చేస్తానని, ఇప్పుడు ఇంటికి వచ్చి కూర్చున్నావు, ఇక అందరు ఏమనుకుంటారా? అబ్బా నువ్వు విసిగించే అమ్మ, నాకు అర్థం కాదు. సరే ఈడ నేను చూసుకుంటుంది జాబు, నాకు ఆల్రెడీ నేను మాట్లాడుకున్నా, జాబ్ వచ్చినట్టే. ఇక రేపు పోయి మాట్లాడతా, వచ్చినట్టే జాబ్ ఈడే చెప్తా, ఇక నేను ఈడే ఉంటా. జాబ్ వచ్చిందారా? మరి నాకు చెప్పలేరా? రేపు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా కానీ నువ్వు నా వెనక పడేతుడితో ఇక నేను ఇక చెప్పేసిన. చెప్పు మంచిగా ఏదైనా స్వీట్ చేసి పెట్టు నాకు. ఇప్పుడే చేస్తారా? చలో ఇక అమ్మ ఇప్పుడు దాకా డిస్టర్బ్ చేసింది, మంచిగా నా కార్టూన్లు చూస్తా. ఏమైంది? ఏంది కొత్తగా ఏమి? నువ్వు ఏమి చేస్తున్నావు? వాకింగ్ చేస్తున్నానే, ఇప్పుడే తిన్నా, జరంత వాకింగ్ చేస్తానా. ఓ మై గాడ్, నువ్వు వాకింగ్ చేయడం లేకపోతే ఎక్సర్సైజ్ చేయడం, యోగా చేయడం తప్ప ఏమన్నా వస్తుందా నీకు? అరే ఎందుకు, ఏమైంది? అరే ఎన్ని రోజుల నుంచి చెప్తున్నా మనం బేబీ షవర్ చేసుకుందామని, నువ్వు ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తలేదు? ఏంది ఊరికే ఏమన్నా అంటే అనేస్తావు, నాకు ఏమీ అర్థం కాదు. ఇప్పుడు నీకు 8 months, ఇప్పుడు నీకు 9 నెలలు వచ్చిన తర్వాత చేసుకుంటావా? పుసుక్కున నీకు డెలివరీ అవుతే ఏమీ చేస్తావు మరి? బేబీ షవర్ ఉండిపోద్ది కదా. అండ్ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే షూటింగ్ చేసుకోవాలి, మనం పిక్చర్స్ తీసుకోవాలి కదా మన మెమరీ కోసం. ఎందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు? అవన్నీ నాకు నచ్చలే, పోనీ అంత నాకు అంత ఇంట్రెస్ట్ అనిపిస్తలే.
జస్ట్ షట్ అప్. నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. నేను నా ఫ్రెండ్ బేబీ వస్తుంది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకు నువ్వు నా మూడ్ స్పాయిల్ చేస్తున్నావు? నేను నా హ్యాపీనెస్తో మనం చేసుకుందామంటే నువ్వు యాక్సెప్ట్ చేయట్లేదు. అరే ఏమవుతుంది? ఎందుకు నువ్వు అంత బోరింగ్ అయిపోయినావు? అయ్యే అట్లా కాదే, అసలు నాకు అసలు చేయబుద్ధి అయితే ఇవన్నీ పోనీతి. ఓ మై గాడ్, షట్ అప్. ఇప్పుడు నువ్వు ఏమీ మాట్లాడకు. నేను పోయి మీ మమ్మీతో మాట్లాడతా. రేపే మనం బేబీ షవర్ చేసుకుందాం అండ్ ఫోటోషూట్ కూడా చేసుకుందాం. ఓకే, నువ్వు వద్దు అన్నా ఓకే అన్నా డోంట్ కేర్. అర్థమైందా? వెరీ గుడ్. ఇట్లా వచ్చినావు కదా దారికి. ఏం మాట్లాడతావో ఏందో. ఓ మై గాడ్, ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను. నేను ఇంటికి వెళ్తున్నా. రేపు మార్నింగ్ మనం షాపింగ్కి వెళ్ళి అన్ని క్లాత్స్, అన్ని బట్టలు అవన్నీ తీసుకొస్తాం. అండ్ అన్ని షాపింగ్కి వెళ్ళి తీసుకొస్తా. మంచిగా రెడీ చేసి షూట్ చేస్తా అండ్ మంచి బేబీ షవర్ చేసుకుందాం. అరే రేపటి రేపే నాని, మమ్మీకి సామాన్లు తీసుకోవాల్సి వస్తుంది అంతా. మీరు మాట్లాడండి, లోపలికి వెళ్ళి మాట్లాడు. రేపటి రేపు కాదు, ఎల్లుండి అట్లా చేద్దాం. అయ్యో ఓకేలే, నేను వెళ్ళి మాట్లాడతా. తర్వాత డేట్ ఫిక్స్ చేసి చెప్తా. అయినా నీకు చెప్పిన అవసరం లేదు, మేము చేస్తాము. ఇవన్నీ నేను మా ఆయన చేస్తాడు అనుకున్నా కానీ అంత కళలన్నీ నాశనం అయిపోయినాయి. ఆయన కోపం వల్ల అంత నా కళలన్నీ నాశనం అయిపోతున్నాయి. ఇవన్నీ నాకు చేయాలని నిజంగా లేదు. ఆయన చేస్తా అని నాకు చెప్పిండు కానీ చేయట్లే. ఎంత కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లే. ఫోన్ చిచ్చం పెట్టిండు. నాకు తెలిసి బ్లాక్ చేసిండు అనుకుంటా నన్ను. ఎన్ని ఫోటోలు పంపిస్తానా, నా ఫోటోలు పంపిస్తానా, బేబీ ఫోటోలు పంపిస్తానా. అయినా సింగిల్ టిక్ వస్తుంది. నన్ను బ్లాక్ చేసి పెట్టిండు. నాకు తెలిసి ఇంత బాధలు ఉండేటప్పుడు నేను ఎట్లా ఎట్లా సెలబ్రేట్ చేస్తా? నాకేం చెబుద్ది అయితలే. ఎంత మంచిగా మేము ఉండేవాళ్ళం. ఎవరి దిష్టి తాకిందో ఏందో. నాకు పుట్టబోయేవాడు నా కోసం బాధలే తీసుకొచ్చిండు. నీకు ఇంకా డాడీ అయినా నేనే, అమ్మ అయినా నేనేరా.